ఎన్నో మంచి సినిమాలతో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్కి అవమానం జరిగిందా? అవుననే చెప్పడానికి శంకరాభరణం అవార్డ్స్ కార్యక్రమం ఓ ఉదాహరణ అంటున్నారు సినీ జనం. అందుకే ఆయన ప్రసంగించకుండానే వెళ్లిపోయారని చెబుతున్నారు. జూన్ 20న హైదరాబాద్ శిల్పకళా వేదికలో శంకరాభరణం అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ గౌరవార్థం సినీ నటి తులసి ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆదరాబాదరాగా ఈ వేడుకలను జరపడంతో ప్రేక్షకుల సంఖ్యే కాదు, సినీ ప్రముఖుల హాజరు కూడా అంతంత మాత్రమే ఉంది. దీనికి తోడు వచ్చిన కొద్దిమంది కూడా ఫోటోల కోసం ఎగబడ్డారే కాని కళాతపస్వి కోసం రాలేదని అర్థమైపోయింది. సమయం మించిపోవడం, నిర్వాహకులు కార్యక్రమాన్ని సాగదీయడం, వచ్చిన సినీ ప్రముఖులు మాట్లాడి వెళ్లిపోవడం వంటి ఘటనలు దర్శకుడు విశ్వనాథ్ని అసహనానికి గురిచేశాయి. దీంతో ఆయన ప్రసంగించకుండానే కార్యక్రమం నుంచి బయటకు రావడంతో శంకరాభరణం అవార్డ్స్ ఫంక్షన్ని ముగించేశారు నిర్వాహకులు.